శ్రీ ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో 37వ సంవత్సర శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. చెన్నై కొరటూరు అగ్రహారంలోని రామాలయం వీధిలో ఉన్న శ్రీ కోదండ రామాలయం ప్రాంగణంలోని హాలు వేదికైంది. శ్రీ ఆంధ్ర కళా స్రవంతి అధ్యక్షులు జేఎం నాయుడు అధ్యక్షతన శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. ముందుగా శ్రీ కోదండ రామాలయంలో సీతారాములకు విశేష పూజలను నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణ్ ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా మంగళ వాయిద్యాల నడుమ వేదికపైకి తీసుకుని వచ్చారు. శ్రీ సీతారామ లక్ష్మణ్ ఆంజనేయ స్వామి వారిను విశేషంగా అలంకరించి కళ్యాణ తంతును పండితులు సుశీల కుటుంబ శాస్త్రి ప్రారంభించారు. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం సాగింది. 7 జంటలు పెళ్లి పెద్దలుగా కూర్చుని సీతారాముల కళ్యాణాన్ని జరిపించారు. మాంగళ్య ధారణ చేసి శ్రీరామ నామస్మరణ నడుమ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. 1200 మందికి పైగా భక్తులు పాల్గొన్న సీతారామ కళ్యాణాన్ని కన్నులారా తిలకించి తరించారు. ఈ వేడుకల్లో అన్నానగర్ ఎమ్మెల్యే మోహన్ గారు పాల్గొని సీతారాముల కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు అన్నప్రసాదాలతో పాటు వడపప్పు, పానకంలను అందజేశారు. ఈ వేడుకలో స్రవంతి ప్రధాన సెక్రటరీ జేఎన్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు విఎన్ హరినాథ్, కెఎన్ సురేష్ బాబు, సరస్వతి, జాయింట్ సెక్రటరీ చింతా సాంబశివరావు, కార్యవర్గ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా సాయంత్రం శ్రీ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ చెన్నై గురువు శ్రీమతి శ్రీ లీనా ప్రేమరాజన్ నేతృత్వంలో శ్రీరామ భక్తి సంకీర్తన కార్యక్రమం, చిత్రామయ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ వారిచే శ్రీమతి కృష్ణప్రియ జయనగర్ సమర్పించు రామనాట్యామృతం కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఉగాది మరుసటి రోజు నుంచి శ్రీరామనవమి రోజు వరకు కూడా ఈ విధంగా ఉదయం పూట కుటుంబ శాస్త్రి గారు ఫ్యామిలీ మెంబర్స్ 3-4 ప్రీస్టులు ఈ విధంగా డైలీ హోమం జరుపుతూ ఉంటారు మన శ్రీ కోదండ రామాలయంలో. ఓం సప్తమే అగ్రే సప్తరే సప్తరే సప్తధామయాని సప్తహాతా సప్తధామయాని సప్తయో నీలాకన్ వాగ్రే స్వాహా అస్యామేవ ప్రజతే